హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొరకాయతో కొత్తగా సొరకాయ గారెలు చేసుకుంటే చాలా బాగుంటాయి. ట్రస్ట్ మీ, నార్మల్ గారెల కన్నా ఇవి కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ టైం ట్రై చేస్తే డిఫరెంట్గా టేస్టీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయని తీసుకోవాలండి. ఏదో ఒక కప్తో మెజర్ చేసుకొని తీసుకోండి. ఈ మెజర్మెంట్ ద్వారానే మనం ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోకి 1 అవర్ పాటు నానపెట్టుకున్న పచ్చెనగపప్పును కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ సన్నగా తురిమి పెట్టుకున్న కరివేపాకుని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. అండ్ ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ దీంట్లోకి జీలకర్రని కూడా యాడ్ చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగంత పసుపును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఎంతైతే సొరకాయ తీసుకున్నామో క్వాంటిటీ, నేను 1 కప్ సొరకాయ తీసుకున్నాను కదా, సో 1 కప్ రైస్ ఫ్లోరే నేను తీసుకొని వాటర్ ఒక్క డ్రాప్ కూడా యాడ్ చేయకుండా ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాను. కరెక్ట్గా మిక్స్ అవుతుందండి. 1 కప్ సొరకాయకి 1 కప్ రైస్ ఫ్లోర్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్. అండ్ సొరకాయ వాటర్ కూడా సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ సొరకాయలో వాటర్ సరిపోకపోతే జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. బాగా ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే సొరకాయల నుంచి వాటర్ బయటకు వచ్చేసి పిండి అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. చూస్తున్నారు కదా నేను ఎంత గట్టిగా మిక్స్ చేస్తున్నాను. ఇలా గట్టిగా ఒత్తుకుంటూ మిక్స్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని, మీరు ఏ క్వాంటిటీలో కావాలనుకుంటే ఆ క్వాంటిటీలో బాల్ తీసుకొని మనం గారెలు ఎలా అయితే చేస్తామో అలాగా ఒక పేపర్ మీద ఆయిల్ అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా గారెలాగా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న గారెని దీంట్లోకి యాడ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే అటు ఇటు టర్న్ చేసుకుంటూ పై లేయర్ అంతా కొంచెం క్రిస్పీగా గట్టిగా తిప్పుతూ ఉంటే మనకి గట్టిగా అనిపిస్తుంది. ఆ స్టేజ్లో మనం గారెలను తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.